సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూద్దాం ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అండ్ సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ భాగంలో టోఫెల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఎలా నిర్వహించాలి. ఇందులో ఎఫ్ఏలో దేర్ విల్ బి 2 ఎగ్జామ్స్. వన్ ఈజ్ ఏ, that is based on our English textbook, and part B, part A textbook పై ఉంటుంది అండ్ part B టోఫెల్ పై ఉంటుంది. టోఫెల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుంది, మోడల్ ఏంటి, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఎన్ని మార్క్స్, టైం ఎంత. 3 to 5 చూడండి. 3 to 5 ఎలా ఉంటాయంటే క్వశ్చన్లో దేర్ విల్ బి 2 పార్ట్స్. క్వశ్చన్ పేపర్లో 15 క్వశ్చన్లు, 15 మార్కులు, 20 నిమిషాలు. ఫస్ట్ పార్ట్లో రీడింగ్కు 8 పిక్చర్స్ ఇస్తారు. ప్రతి పిక్చర్కు 3 ఆప్షన్స్ ఉంటాయి లేక 4 ఆప్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏబిసి ఆర్ డి. అలాగే నెక్స్ట్ లిజనింగ్ కాంప్రహెన్షన్ 1 ఉంటుంది, లిజనింగ్ కాంప్రహెన్షన్ 2 ఉంటుంది. ఈ 1 and 2లో మీరు సపరేట్ ఆడియోను మీరు వినాలి. ఈ ఆడియో మీకు ఎలా వస్తుందంటే సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ఎస్సీఆర్టీ నుండి నేరుగా రావడం జరుగుతుంది. అప్పుడు హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయులకు అందజేస్తారు. అందులో 2 వీడియోను మీరు ఐఎఫ్పి ప్యానల్ లేదా స్మార్ట్ టీవీ ద్వారా వినిపించవచ్చు. ఒకవేళ మన పాఠశాలలో ఐఎఫ్పి, స్మార్ట్ టీవీ లేకపోతే అది ఆప్షనల్, ఉపాధ్యాయుల యొక్క ఇంట్రెస్ట్ పై డిపెండ్ ఉంటుంది. వారు దాన్ని తన మొబైల్ ద్వారా అయినా సరే ఆడియో వినిపించి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు. అలాగే 5 తర్వాత 7 చూడండి. 7th క్లాస్ అండ్ 6th and 7th. 6th and 7th సేమ్ ప్యాటర్న్. ఏం ప్యాటర్న్ అంటే 15 మార్క్స్, 15 క్వశ్చన్స్, 20 మినిట్స్ టైం ఉంటుంది. ఇందులో దేర్ విల్ బి 3 రీడింగ్ పిక్చర్ ఇస్తారు. మీరు యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏబిసి ఆర్ డి. మరి 4th నుండి 5th వరకు అంటే దాదాపు 5 క్వశ్చన్స్ రీడింగ్ ఉంటాయి, పిక్చర్ రీడింగ్ ఉంటాయి. అలాగే రిమైనింగ్ 3 క్వశ్చన్స్ మీకు ఒక స్మాల్ పేరా ఇస్తారు. ఆ పేరాను చదివి 3 క్వశ్చన్లకు ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత లిజనింగ్ టెస్ట్. సేమ్ ఇది కూడా 3, 4 and 5 లాగానే రీడింగ్ టెస్ట్ ఉంటుంది. దేర్ విల్ బి 2 ఆడియోస్. హెడ్ మాస్టర్ గారికి ఆడియో ఇస్తారు, మీరు వినిపించాలి. ఫస్ట్ ఆడియో ఒక టాపిక్ మీద ఉంటుంది, 2 ఆడియో ఇంకో టాపిక్ మీద ఉంటుంది కాబట్టి ఇది మీరు రాస్తారు. దిస్ ఈజ్ 6th and 7th. 8thలో దేర్ విల్ బి నో పిక్చర్స్. 8th క్లాస్లో ఎలాంటి పిక్చర్స్ ఉండవు. రీడింగ్ ఎందుకంటే వీరు పెద్ద పిల్లలు కాబట్టి, జూనియర్ బ్యాచ్ కాబట్టి వీరికి ఏమైనా ఉంటుంది, కేవలము టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ అంటే ఏంటి, ఎనీ పారాగ్రాఫ్, ఎనీ కంటెంట్ ఉంటుంది. అన్సీన్ కంటెంట్ మనం చూసి ఉంటాము. ఆ కంటెంట్ను విద్యార్థులు చదవాలి. మనకు చెప్పుకుంటే పారాగ్రాఫ్ మాదిరిగా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దానికి క్వశ్చన్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 and 6, 7 and 8. సేమ్ ప్యాటర్న్, నో చేంజ్. 8 రీడింగ్, 7 లిజనింగ్. అందరికీ ఒకే ప్యాటర్న్ ఉంటుంది. 8 రీడింగ్, 7 లిజనింగ్. అలాగే దీంతో పాటు లిజనింగ్ టెస్ట్ కూడా లిజనింగ్ కాంప్రహెన్షన్ 1, లిజనింగ్ కాంప్రహెన్షన్ 2 ఇవి కూడా అలానే ఉంటాయి. ఈ 2 ఖచ్చితంగా మీకు ఎలా ఉంటాయంటే సపరేట్ ఉంటాయి. ఆడియో వినిపించి మీ విద్యార్థులకు ఆన్సర్ చేయించాలి. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ 8th, 9th క్లాస్కి ఎలా ఉంటుంది. డియర్ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్, సేమ్ ఇది కూడా డిపెండ్ ఆన్ 8th క్లాస్. 8th, 9th ఒకే ప్యాటర్న్ కాబట్టి దేర్ విల్ బి వన్ పారాగ్రాఫ్ ఆర్ ఎనీ టెక్స్ట్ అండ్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కు కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ 8 క్వశ్చన్స్లో విద్యార్థులు ఆప్షన్స్ ఏబిసి డి లేక రాయొచ్చు. నెక్స్ట్ వన్
లిజనింగ్లో 7 క్వశ్చన్స్ ఉంటాయి లిజనింగ్. సేమ్ 7 క్వశ్చన్లో 3 కాంప్రహెన్షన్ 1 అండ్ 4 కాంప్రహెన్షన్ 2, లిజనింగ్ కాంప్రహెన్షన్ 2 ఉంటాయి. టోటల్ 15 మార్క్స్. దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ టోఫెల్ టెస్ట్ బి. ఈ యొక్క ఎగ్జామ్ మనము నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్లో, ఎందుకంటే ఇది 8th వరకు ఓఎంఆర్ ఉంటుంది కాబట్టి ఇది ఓఎంఆర్లో మీరు గమనించారు. ఈరోజు నిర్వహించినటువంటి ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్లో రైట్ సైడ్ చివర టోఫెల్ టెస్ట్ కోసం కూడా ఒక చిన్న బాక్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనము పిల్లల చేత బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది.